సర్వంతర్యామి ఈశ్వరుడు కొలువుదీరిన శ్రీకాళహస్తి దివ్యక్షేత్రం సరికొత్త రూపు సంతరించుకుంటోంది. 10 ఏళ్ల క్రితం కూలిపోయిన రాజగోపురాన్ని పునర్నిర్మించి ఇటీవలే ప్రారంభించిన పాలక మండలి స్వామి అమ్మవార్లతో పాటు ఆలయాల గోపురాలకు స్వర్ణ కలశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నాటికి మరింత శోభ చేకూరేలా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. వాయులింగేశ్వరుడిగా విశిష్టత కలిగి రాహుకేతు పూజల నిర్వహణకు కేంద్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయం కొత్త సొబగులు అద్దుకుంటోంది. ముక్కంటి ఆలయంతో పాటు వివిధ దేవతామూర్తుల గోపుర కలశాలకు స్వర్ణతాపడం చేయిస్తున్నారు. పూర్తిగా విరాళాలతో ఆలయంలోని గోపుర కలశాలన్నింటినీ బంగారుమయం చేస్తున్నారు. స్వామి అమ్మవార్లతో పాటు నటరాజస్వామి ప్రధాన విమానాలు, ఆలయ మహాద్వారం, ప్రాకారాన్ని ఆనుకుని ఉన్న ప్రవేశ గోపురాలతో పాటు మిగిలిన గోపురాలపై ఉన్న 96 కలశాలకు స్వర్ణతాపడం చేశారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆయా గోపురాలపై శిఖరాలను ఉంచి పూజలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 2017 8వ తేదీన జరిగే కుంభాభిషేకాన్ని పురస్కరించుకుని పనులన్నీ కూడా చేయడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా అమ్మవారి, స్వామివారి మరియు నటరాజస్వామి కలశాలు తప్ప మిగిలిన కలశాలన్నీ కూడా సిమెంట్తో ఏర్పాటు చేయబడ్డాయి. ఆ కలశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ కుంభాభిషేకంలో వాటినన్నింటినీ తీసేసి గోల్డ్ మలంతో ఉన్నటువంటి రాయి కలశాలను మేము అమర్చడం జరుగుతున్నది. వీటికి అన్నిటికీ కూడా దాతలు ముందుకు వచ్చి వారు చేయడం జరిగింది. దేవస్థానం తరపున మనం ఏమీ కూడా చేయించడం జరగలేదు. ఒక కలశాలు మాత్రం చేయించాము, రాయి కలశాలు. సుమారు ఇది నియర్లీ ఒక 10 crores వరకు కూడా భక్తులు ఈ యొక్క గోల్డ్ ప్లేటింగ్ దీనికి చేయిస్తున్నారు. సంప్రదాయబద్ధంగా పుష్కర కాలానికి ఓసారి నిర్వహించే మహాకుంభాభిషేకం 16 సంవత్సరాలుగా జరగడం లేదు. ఈసారి ఆ క్రతువు చేయించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత చేపట్టిన మహావైభవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. మహాకుంభాభిషేక వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 1న రాజగోపురం, 6వ తేదీన పరివార దేవతామూర్తులు, 8వ తేదీన స్వామి అమ్మవార్ల ప్రధాన గోపురాలకు మహాకుంభాభిషేకాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమ అంకురార్పణ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కలశ స్థాపన నిర్వహించి హోమాలు, యాగాలు నిర్వహించారు. గాలిగోపురాన్ని నిర్మించిన నవయుగ సంస్థ సహకారంతో స్వామివారి ధ్వజస్తంభానికి బంగారు తొడుగు అమర్చారు. మహాకుంభాభిషేక వేడుకలను పురస్కరించుకుని ముక్కంటి ఆలయంలో యాగగుండాలు ఏర్పాటు చేశారు.